హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వీక్లీ ఎకానమీ రౌండప్. ఎల్టెక్స్ క్లాసెస్లో ప్రతి వారం నేను వీక్లీ ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నేను కవర్ చేస్తున్నాను. సో చాలామంది ఫాలో అవుతున్నారు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. మన ఇన్స్టిట్యూట్లో మీరు పెయిడ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఈజ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. ఇందులో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ వస్తాయి. ప్లస్ స్టేట్ ఎగ్జామ్స్ కావాలన్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీ డెమో కోసం మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆఫ్లైన్ క్లాసెస్ వైజాగ్లో ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన చోట మీరు తీసుకోవచ్చు. ఇవాళ వీక్లీ ఎకానమీ రౌండప్లో మనం చూడబోతున్న టాపిక్స్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. 8 టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి, నోట్ మేకింగ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్ స్పైసెస్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే, హాంకాంగ్ కంట్రీ ఏం చేసిందంటే ఇండియా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్న కొన్ని స్పైసెస్ మిక్సెస్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్గా చేసిన అసెస్మెంట్లో తేలిందని చెప్పారు. ఎస్పెషల్లీ ఫ్రమ్ కంపెనీస్ లైక్ MDH అండ్ ఎవరెస్ట్. ఈ 2 కంపెనీస్ యొక్క స్పెసిఫిక్ శాంపుల్స్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో వీటి నుంచి మేము బ్యాన్ చేస్తామన్నట్టుగా కూడా వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు. సిమిలర్గా సింగపూర్ కూడా ఎవరెస్ట్ కంపెనీ యొక్క మిక్సెస్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉంది అని చెప్పడం జరిగింది. అయితే ఇథిలీన్ ఆక్సైడ్ కథ ఏంటి అనేది మనం ఒకసారి గమనించాలి. సో న్యూస్లోకి వచ్చింది కాబట్టి దానిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఈజ్ దిస్ ఇథిలీన్ ఆక్సైడ్? సో ఇథిలీన్ ఆక్సైడ్ ఇదొక గ్యాస్. దీన్ని ఫ్యూమిగెంట్గా వాడతారు. ఫ్యూమిగెంట్ అంటే అర్థం ఏంటి అంటే, మనకి ఈ చిన్న చిన్న మైక్రోబ్స్, వైరస్లు, బ్యాక్టీరియాలు, చిన్న చిన్న మైక్రోబ్స్ అన్నిటినీ కిల్ చేసి ఫుడ్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు వాడే ఒక పదార్థం ఈ ఇథిలీన్ ఆక్సైడ్. ఇది గ్యాసియస్ ఫామ్. ఇది యాక్చువల్గా ఒక కలర్లెస్ ఫ్లేమబుల్ స్వీట్ స్మెల్లింగ్, లైట్గా స్వీట్ స్మెల్ ఉంటుంది. స్వీట్ ఆర్డర్ లేదా స్మెల్ అనేది ఉంటుంది. స్వీట్ స్మెల్లింగ్ గ్యాస్ అనమాట. సో ఇది జనరల్గా ఒకప్పుడు మనకి మెడికల్ ఇండస్ట్రీస్లో వాడేవారు. మెడికల్ ఇండస్ట్రీస్లో దేనికంటే మెడికల్ ఎక్విప్మెంట్ని స్టెరిలైజ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసేవారు. ఎందుకంటే ఇది మైక్రోబ్స్ని, బ్యాక్టీరియా అన్నిటిని చంపేస్తుంది కాబట్టి, వాటి DNA పైన అటాక్ చేస్తుంది. ఇట్ అటాక్స్ ఆన్ దేర్ DNA స్ట్రక్చర్, కంప్లీట్గా వాటిని నాశనం చేస్తుంది. సో ఇలాంటిది మనకి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఫుడ్ ఇండస్ట్రీలో కూడా దీన్ని వాడడం మొదలుపెట్టేశారు యాజ్ ఎ ఫ్యూమిగెంట్. సో ఈ మైక్రోబ్స్ వీటన్నిటిని చంపడానికి, ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో దీన్ని విరివిగా వాడడం అనేది మొదలుపెట్టేశారు. సో అయితే మొదలు పెడితే తప్పేముంది సార్ మీరు అనుకోవచ్చు. సో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఒక డేంజరస్ ఆస్పెక్ట్. అంటే ఒక మోతాదుకు మించి దీన్ని వాడకూడదు. మోతాదుకి మించి దీనికి ఎక్స్పోజ్ అయితే అది క్యాన్సర్ కారకం కూడా. అందుకే ఇథిలీన్ ఆక్సైడ్ని IARC, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, IARC అంటమ్మా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క అనుబంధ సంస్థ. సో IARC ఇథిలీన్ ఆక్సైడ్ని గ్రూప్ 1 కార్సినోజెనిక్గా ప్రకటించింది. గ్రూప్ 1 కార్సినోజెనిక్ ఏజెంట్గా దీన్ని క్లాసిఫై చేయడం జరిగింది. ఈ గ్రూప్ 1 కార్సినోజెనిక్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రూప్ 1? ఒకసారి చూడండి. వాళ్ళ క్లాసిఫికేషన్స్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో జనరల్గా మనకి ఇలా ఉంటుంది. ఇది IARC వెబ్సైట్ నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్. గ్రూప్ 1, గ్రూప్ 2A, గ్రూప్ 2B, గ్రూప్ 3. గ్రూప్ 1 అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ కార్సినోజెనిక్ టు హ్యూమన్స్. అంటే ఈ పదార్థానికి, ఈ గ్యాస్కి మనం ఎక్స్పోజ్ అయితే, హ్యూమన్స్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఉంటే అది హ్యూమన్స్లో క్యాన్సర్ కాజ్ చేస్తుంది అని చెప్పడానికి సఫిషియంట్ ఎవిడెన్స్ అనేది ఉంది. ఏదన్నా చెప్పాలి అంటే రకరకాల టెస్ట్లు, సర్వేలు, రీసెర్చ్లు చేసిన తర్వాతే, సైంటిఫిక్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాతే చెప్తారు. సో హ్యూమన్స్లో ఇది క్యాన్సర్ కాజ్ చేయడానికి సఫిషియంట్ ఎవిడెన్స్ ఉంది అని భావిస్తే అప్పుడు దాన్ని గ్రూప్ 1 ఏజెంట్ కింద కేటగరైజ్ చేస్తారు. సో ఇథిలీన్ ఆక్సైడ్ని గ్రూప్ 1 ఏజెంట్ కింద IARC కేటగరైజ్ చేసింది. మీరు గ్రూప్ 2A తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబబ్లీ కార్సినోజెనిక్ అన్నారు. సో ఎందుకంటే ఇక్కడ హ్యూమన్స్లో కాజ్ చేస్తుంది అనడానికి లిమిటెడ్ ఎవిడెన్స్ మాత్రమే ఉంది. కాకపోతే యానిమల్స్లో క్యాన్సర్ కాజ్ చేస్తుంది అనడానికి సఫిషియంట్ ఎవిడెన్స్ ఉంది అని అర్థం అనమాట. అర్థమవుతుందా? ఏదన్నా ఒక ఏజెంట్ లేదా ఒక గ్యాస్ లేదా ఒక పదార్థం యానిమల్స్లో
క్యాన్సర్ కాజ్ చేస్తుందని సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంది, కానీ హ్యూమన్స్ విషయానికి లిమిటెడ్ ఎవిడెన్సే ఉంది అన్నప్పుడు గ్రూప్ 2A కింద చెప్తారు. అలా కాకుండా పాజిబులీ కార్సినోజెనిక్ లేదా 2B, ఇది హ్యూమన్స్లోనూ లిమిటెడ్ ఎవిడెన్స్, అలాగే యానిమల్స్ విషయంలో కూడా లిమిటెడ్ ఎవిడెన్సే ఉందనుకోండి, అప్పుడు దాన్ని గ్రూప్ 2B కింద కేటగరైజ్ చేస్తారు. అసలు ఇన్యాడిక్వేట్ ఎవిడెన్స్, హ్యూమన్స్ విషయంలో అసలు సరైన ఎవిడెన్స్ అనేది మనం గ్యాదర్ చేయలేకపోయాం అనుకోండి, అప్పుడు మనకు అనుమానం ఉండొచ్చు, కానీ ఎనఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు అన్నప్పుడు గ్రూప్ 3 కింద కేటగరైజ్ చేస్తారు. సో మన ఇథిలీన్ ఆక్సైడ్ని గ్రూప్ 1లో పెట్టారు, అంటే ఇది డేంజరస్ అని అర్థం. మరి ఇలాంటి ఇథిలీన్ ఆక్సైడ్ మనం తినే ఫుడ్లో ఉంటే అది మనుషులకి ఎంత డేంజరస్తో మీరు అర్థం చేసుకోవచ్చు. సో MDH కంపెనీ మరియు ఈ ఎవరెస్ట్ కంపెనీ యొక్క మసాలాల్లో ఇవి ఉన్నాయి అని హాంకాంగ్ చెప్పడం, తర్వాత సింగపూర్ కూడా ఎవరెస్ట్ మసాలా ఫిష్ కర్రీ మసాలా ప్యాకెట్లో ఉందని చెప్పడం, తర్వాత ఆస్ట్రేలియా, US కూడా మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది జరిగిన తర్వాత ఇండియా యొక్క రెస్పాన్స్ ఏంటని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఈ స్పైసెస్కి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉంది, దాన్నే మనం స్పైస్ బోర్డ్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, స్పైసెస్ బోర్డ్ అనమాట. సో ఈ స్పైసెస్ బోర్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. మీకు ఇంకొకటి ఈజీగా గుర్తొస్తుంది, ఒకటి FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అండ్ స్పైసెస్ బోర్డ్. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్పైసెస్ బోర్డ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకు వస్తుంది. FSSAI అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకి FSSAI వస్తుంది. స్పైసెస్ బోర్డ్ అనేది 1987లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది, బేస్డ్ ఆన్ స్పైసెస్ బోర్డ్ యాక్ట్ ఆఫ్ 1986. FSSAI అనేది 2006లో వచ్చిన FSSAI యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు మీరు గమనించాలి, మీరు పాలిటీలో చదువుంటారు, మనం ఆర్గనైజేషన్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. ఎలాగా? ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీ, లేదా స్టాట్యూటరీ బాడీ, లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. సో మరి ఈ రెండు ఏ బాడీస్ అవుతాయి? పార్లమెంట్లో చేసిన స్పెసిఫిక్ చట్టాలను బేస్ చేసుకొని ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్స్ కాబట్టి వీ కెన్ కాల్ బోత్ దీస్ ఆర్గనైజేషన్స్ యాజ్ స్టాట్యూటరీ బాడీస్. రెండు కూడా అటానమస్, వాటికంటూ పార్లమెంట్లో చేసిన చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలనే ఉంటాయి. అయితే ఈ స్పైసెస్ బోర్డ్ అనేది స్పెసిఫిక్గా ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారంటే ఇనీషియల్గా టు ప్రమోట్ కార్డమమ్, తర్వాత టు ప్రమోట్ ఆల్ స్పైసెస్ ఎక్స్పోర్ట్స్. స్పైసెస్ యొక్క ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం అనేది ప్రధానంగా స్పైసెస్ బోర్డ్ యొక్క ఆబ్జెక్టివ్. అయితే ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడమే కాదు, క్వాలిటీ కంట్రోల్ కూడా. సరైన క్వాలిటీ లేకపోతే విదేశాల్లో మన స్పైసెస్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో వాటిని టెస్ట్ చేయడం కూడా దీని రెస్పాన్సిబిలిటీ అవుతుంది. వాళ్ళకి కెపాసిటీ బిల్డ్ చేయడం, అంటే వాళ్ళకి సరైన స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ మనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించిన ట్రైనింగ్, శిక్షణ అందించడం, గైడెన్స్, రెగ్యులేషన్, ఇవన్నీ కూడా స్పైసెస్ బోర్డ్ అనేది చేస్తుంది. సిమిలర్గా మనకి FSSAI అనేది ఓన్లీ స్పైసెస్ కోసం కాదు, ఇండియాలో ఉన్న ఎంటైర్ ఫుడ్ ఇండస్ట్రీకి యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ రెగ్యులేటర్. ఇట్ సెట్స్ స్టాండర్డ్స్ని సెట్ చేస్తుంది. అంటే మనకి ఫుడ్లో ఏ ఐటము ఏ మోతాదు మించి ఉండకూడదు, దేనివల్ల ఎంత డేంజరు, వాళ్ళు ప్యాకెట్ పైన ఏమేమి డిస్ప్లే చేయాలి, ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేయాలి, అది ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో రూల్స్ రెగ్యులేషన్స్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసేది FSSAI. FSSAI కూడా టెస్ట్ చేస్తుంది. సో వీళ్ళకి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, ర్యాండమ్గా శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మరి ఈ విషయంలో ఎందుకు వీళ్ళు టెస్టింగ్ చేయలేదంటే, ప్రతి ఒక్క శాంపుల్ పట్టుకొని చేయలేరు కదా, దేర్ విల్ బీ ఫిజికల్గా అది పాసిబుల్ కాదు. ర్యాండమ్గా శాంప్లింగ్ చేస్తారు, ర్యాండమ్గా టెస్టింగ్ చేస్తారు. సో ఎక్కడో మనకి కంటామినేషన్ జరిగినట్టుంది. సో ఆ కంటామినేషన్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయడానికి 2 ఆర్గనైజేషన్స్ కూడా కొలాబరేట్ అయ్యాయి. సో నౌ దే ఆర్ ట్రైయింగ్ టు ఇన్వెస్టిగేట్. ద సేమ్ టైం ఇప్పుడు ఇమీడియట్ ఆర్డర్ ఏం చేసిందంటే స్పైసెస్ బోర్డు వాళ్ళు హాంకాంగ్కి, సింగపూర్కి వెళ్ళే ప్రతి ఒక్క
హాంకాంగ్కి సింగపూర్కి వెళ్ళే ఈ ప్యాకెట్స్ అన్నిటిపైన కూడా ఈటీఓ టెస్ట్ అనేది మ్యాండేటరీ చేసింది. ఈటీఓ అంటే ఇథిలీన్ ఆక్సైడ్ టెస్ట్. చూసారు ఇక్కడ ఏం రాశారు, ఆల్ స్పైసెస్ ఇంక్లూడింగ్ రెడీ టు ఈట్ ఫుడ్ heading to Singapore and Hong Kong from Monday must be tested for ethylene oxide presence and cleared by స్పైసెస్ బోర్డ్. స్పైసెస్ బోర్డ్ క్లియర్ చేసిన తర్వాతే మీరు వాటిని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు, లేకపోతే లేదు అని క్లియర్గా స్పైసెస్ బోర్డ్ చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఆల్రెడీ మనం లాస్ట్ టైం కంటామినేషన్ జరిగినట్టుగా అనుమానించాం, అందుకనే వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి దానికి ఒక రియాక్షన్ లాగా ప్రస్తుతానికి ఈ డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే ఒకటి గమనించాలి. ఏంటది, ఈ స్పైసెస్ బోర్డు కావచ్చు, ఎఫ్ఎస్ఎస్ఐఏ కావచ్చు, ఇవి ఉన్నప్పటికీ కూడా అంటే తప్పులు ఎందుకు దొరుకుతున్నాయంటే ప్రధానంగా వాటికి ఎనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోవడం. అంటే ఎనఫ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్, ఇప్పుడు టెస్ట్ చేయడానికి ఎనఫ్ ల్యాబొరేటరీస్ ఉండాలి కదా, అవి లేవు. టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఎనఫ్ లేవు. అండ్ దే ఆర్ అండర్ స్టాఫ్డ్, స్టాఫ్ కూడా ఎనఫ్ లేరు. గవర్నమెంట్ వాటికి అలొకేట్ చేస్తున్న ఫండ్స్ అనేవి సరిపోవు. అండ్ దేర్ కుడ్ బి అన్ ఎలిమెంట్ ఆఫ్ కరప్షన్ అనే ఎలిమెంట్ కూడా ఉండొచ్చు. అంటే ఆ ఆఫీసర్స్ని మేనేజ్ చేసి ఇలా కూడా చేసి ఉండవచ్చు. బట్ కరప్షన్ అనే ఆస్పెక్ట్ని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనఫ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్, స్టాఫ్ కూడా లేకపోవడం అనేది కూడా ప్రధానమైన కారణం ఇలాంటి తప్పులు దొరలడానికి. దీనివల్ల ఇంటర్నేషనల్గా ఇండియా యొక్క ఇమేజ్ అనేది దెబ్బతింటుంది, ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. సో అందుకనే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ అడిక్వేట్ మెజర్స్ సో దట్ ఇండియా యొక్క నేము ఇంటర్నేషనల్గా దెబ్బ తినకూడదు. ఎక్స్పోర్ట్స్ అనేవి భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రధానంగా మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, దానివల్ల మనకి విపరీతమైన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అవసరం అవుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడే మనకి ఎనఫ్ రిజర్వ్స్ అనేవి వస్తాయి, తద్వారా మనం ఇంపోర్ట్ బిల్ని పే చేయడానికి అవకాశం అనేది కుదురుతుంది. సో అందుకనే మనం వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ అవర్ ఎక్స్పోర్ట్ బిజినెస్ షుడెంట్ సఫర్. సో దానికి మానవ పరమైన కారణాలు, యాంథ్రోపోజెనిక్ లేదా మనుషుల ద్వారా జరుగుతున్న తప్పిదాన్ని మనం కంప్లీట్గా నివారించాలి. సెకండ్ ఆర్టికల్ చూడమ్మా. సెంటర్ లిఫ్ట్స్ ఎక్స్పోర్ట్ బ్యాన్ ఆన్ ఆనియన్ బట్ కండిషన్స్ అప్లై. సెంటర్ ఏం చేసింది, ఎక్స్పోర్ట్ బ్యాన్ ఆనియన్స్ ఎక్స్పోర్ట్స్ పైన ఉన్న బ్యాన్ని ఎత్తివేసింది, కాకపోతే కొన్ని కండిషన్స్ పెట్టింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ ఎందుకు విధించింది అనేది మనం తెలుసుకోవాలి. మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకునేటప్పుడు అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు బ్యాన్ చేసింది, ఎప్పుడు బ్యాన్ చేసిందంటే మనకి డిసెంబర్ 2023లో బ్యాన్ చేసింది. ఎందుకు అంటే డొమెస్టిక్ సప్లై పెంచేందుకు, డొమెస్టిక్ సప్లైని పెంచడం కోసం. డొమెస్టిక్ సప్లైని ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఎందుకు అంటే టు రెడ్యూస్ ప్రైసెస్ని తగ్గించాలి అని. ఎందుకు ప్రైసెస్ తగ్గించాలంటే విపరీతంగా ఆనియన్ ప్రైసెస్ పెరిగిపోయాయి, ఇన్ఫ్లేషన్కి దారితీసింది, సామాన్య ప్రజలు కష్టపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన ఇండియన్స్ మోస్ట్ ఎక్కువగా తినే వెజిటబుల్స్ ఏంటి, మీరు గుర్తుపెట్టుకోవడానికి టిప్స్, ఓటీపీ, ఆనియన్, టొమాటో, పొటాటో. ఓటీపీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఓటీపీ ప్రతిసారి వింటారు కదా, ఆనియన్, టొమాటో, పొటాటో. వీటి ప్రైసెస్ అనేవి పెరిగాయంటే సామాన్య జనం కకావికలం అయిపోతారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూడింట్లో మళ్ళీ ఆనియన్ అనమాట. సో ఆనియన్ ప్రైసెస్ భయంకరంగా పెరిగిపోతే వాటి యొక్క డొమెస్టిక్ సప్లై పెంచడం కోసం ఎక్స్పోర్ట్స్ పైన గవర్నమెంట్ డిసెంబర్ 2023లో బ్యాన్ విధించింది. ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగిందంటే బ్యాన్ విధించిన తర్వాత ఏప్రిల్ 25వ తారీఖు ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటది చూడండి ఇక్కడ, టు అలో 22,000 tons ఆఫ్ వైట్ ఆనియన్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ గుజరాత్లో వైట్ ఆనియన్స్ పండుతాయి, వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి అలో చేశారు. ఎక్స్పోర్ట్ పైన బ్యాన్ ఉంది, అయినప్పటికీ కూడా గుజరాత్ నుంచి ఆనియన్ ఎక్స్పోర్ట్స్, వైట్ ఆనియన్ ఎక్స్పోర్ట్స్కి గవర్నమెంట్ అలో చేసింది అనమాట ఏప్రిల్ 25వ తారీఖు. ఇది వచ్చేసరికి ఇమీడియట్గా అపోజిషన్ పార్టీస్ నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే మరి మహారాష్ట్ర ఫార్మర్స్ రెడ్ ఆనియన్స్ పండిస్తారు, మరి దీనివల్ల వాళ్ళు షార్ట్ చేంజ్ అయ్యారు. షార్ట్ చేంజ్ అంటే వాళ్ళకి అంటే ఒక గుజరాత్ రైతులను ఒకలా చూశారు, మహారాష్ట్ర రైతులు ఇంకోలా చూశారు. అంటే వాళ్ళు ఎలా చూడాలో మీరు అలా చూడలేదు. దే డిడ్ నాట్ గెట్ వాట్ దే డిజర్వ్ అని అర్థం. వాళ్ళకి రావాల్సింది దక్కలేదు, వేరే రైతులకి మీరు ఒక బెనిఫిట్ ఇచ్చి వీళ్ళకి ఇవ్వలేదు అని అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించి గొడవ పెట్టాయి. సో గొడవ పెట్టేసరికి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే చివరికి ఈ ఎక్స్పోర్ట్ బ్యాన్ ప్రొహిబిషన్, ఇట్ లిఫ్టెడ్ ది ప్రొహిబిషన్ ఆన్ ఆనియన్ ఎక్స్పోర్ట్స్. 6 months క్రితం విధించిన ఈ ఎక్స్పోర్ట్ బ్యాన్ కంప్లీట్గా రిమూవ్ చేసేసింది. అయితే
గమనించండి, రిమూవ్ చేసినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చని కాదు. కాకపోతే ఏం చేసింది ఇక్కడ, ఇట్ రిస్ట్రెయిన్డ్ ది ఫ్రీ ఫ్లో ఆఫ్ అవుట్బౌండ్ షిప్మెంట్స్ బై స్టిపులేటింగ్ ఎ మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ ఆఫ్ $550 per ton యాజ్ వెల్ యాజ్ ఎ 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ. అంటే మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు పెట్టాల్సిన ప్రైస్ కనీసం $550, ఒక టన్ను $550 లోపు అమ్మడానికి లేదు మొదటిది. రెండవది, దానిపైన 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ కూడా మీరు కట్టాలి. అంటే ప్రభుత్వానికి మీరు ఎగుమతి సుంకాన్ని కట్టిన తరువాతే ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పి రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది. సో అలౌ చేస్తుంది, అట్ ద సేమ్ టైం అవన్నీ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేకపోతే లేదు అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఫ్యాక్చువల్గా ఎక్స్పోర్ట్ బ్యాన్ లిఫ్ట్ చేశారు తీశారు అనేది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఎనాలిటికల్గా ఏంటి, ఎందుకు బ్యాన్ పెట్టారు, ఎందుకు పెట్టారంటే మనకి డొమెస్టిక్గా సప్లై పెంచడానికి. సప్లై పెంచితే ఏంటి ఉపయోగం, సప్లై పెరిగినప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, డిమాండ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సప్లై పెరిగితే ధరలు అనేవి తగ్గుతాయి. ధరలు ఎందుకు తగ్గాలి, అప్పటికే బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో వాటిని కంట్రోల్ చేయడం కోసం పెట్టారు. ఇప్పుడు దాన్ని రిలాక్స్ చేశారు, కాకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. సో అండర్స్టాండ్ దీస్ ఆస్పెక్ట్స్, దిస్ ఆర్టికల్ ఈజ్ ఓవర్. థర్డ్ ఆర్టికల్ చూడమ్మా, ఎస్పీడీస్. మీకు ఎప్పుడైనా న్యూస్లో ఇలాంటి కొత్త పదాలు ఏదైనా పదాలు వచ్చాయంటే, ఇది కొత్తదేమీ కాదు, బట్ న్యూస్లో వచ్చిన ఈ కీవర్డ్స్ పైన మీరు ఇమీడియట్గా ఫోకస్ చేయాలి. ఎస్పీడీస్ కెన్ ట్యాప్ ఫారిన్ కరెన్సీ ఫండ్స్. ఎస్పీడీస్ కెన్ ట్యాప్ ఫారిన్ కరెన్సీ ఫండ్స్ అని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. సో వాట్ ఆర్ ఎస్పీడీస్? ఎస్పీడీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, స్టాండ్ ఎలోన్. జాగ్రత్తగా వినాలి, స్టాండ్ ఎలోన్ ప్రైమరీ డీలర్. స్టాండ్ ఎలోన్ ప్రైమరీ డీలర్ అంటాం. అసలు ప్రైమరీ డీలర్ అంటే ఎవరు, ప్రైమరీ డీలర్స్ అంటే ఎవరు అంటే ది ఆర్గనైజేషన్స్ ఆథరైజ్డ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ ద్వారా ఆథరైజ్ చేయబడ్డ ఆర్గనైజేషన్స్ దేనికోసం, టు పార్టిసిపేట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ అంటే అర్థం ఏంటి, ప్రభుత్వం డబ్బులు కావాలన్నప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఎవరు చేస్తారు, ప్రభుత్వం తరపున ఆర్బీఐ చేస్తుంది. ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న ఆర్గనైజేషన్స్ని ప్రైమరీ డీలర్ అంటారు. అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసే ప్రైమరీ ఇష్యూయన్స్ అంటే అర్థం ఏంటి, ఏదన్నా ఒక బాండ్ మొట్టమొదటిసారి ఇష్యూ చేశారనుకోండి, కొత్త బాండ్ తీసుకొచ్చి ఇష్యూ చేశారనుకోండి, దాన్ని ప్రైమరీ ఇష్యూయన్స్ అంటాం. ప్రైమరీ ఇష్యూయన్సెస్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న ఆర్గనైజేషన్స్నే మనం ప్రైమరీ డీలర్స్ అని చెప్పేసి అంటాము. స్టాండ్ ఎలోన్ ప్రైమరీ డీలర్ అంటే అర్థం ఏంటి అంటే, వీళ్ళు ఒక బ్యాంక్ యొక్క సబ్సిడరీలా కాకుండా అదే పనిగా ఉంటారు. సో వేరే పని చేయరు, వీళ్ళు సెపరేట్గా ఈ పని కోసమే ఏర్పాటు చేయబడ్డ సెపరేట్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో బేసికల్గా మనకి ఈ ప్రాసెస్లో బ్యాంకులు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీ మార్కెట్లో మాత్రమే పార్టిసిపేట్ చేయడం మాత్రమే పనిగా పెట్టుకున్న ఆర్గనైజేషన్స్ స్టాండ్ ఎలోన్ ప్రైమరీ డీలర్స్ అని చెప్పేసి మనం అంటాం. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉందనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక ప్రైమరీ డీలర్ లాగా యాక్ట్ చేయొచ్చు. ఇట్ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్. So State Bank of India is a bank, but it can also act as a primary dealer and participate in government securities market. And government bonds issue చేసినప్పుడు వాళ్ళు కొనొచ్చు. కానీ ఎస్పీడీ, వెన్ ఐ టాక్ అబౌట్ ఎస్పీడీ లేదా స్టాండ్ ఎలోన్ ప్రైమరీ డీలర్, సో వీళ్ళ మేజర్ పనే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయడం. వీళ్ళకి బ్యాంకింగ్ యాక్టివిటీస్ కానీ వేరే పనులు కానీ లేవు. వీళ్ళ ప్రైమరీ ఆబ్జెక్టివే గవర్నమెంట్ ఇష్యూ చేసే ఈ బాండ్స్ మార్కెట్లో ప్రైమరీ ఇష్యూస్లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ దగ్గర బాండ్స్ కొనుక్కొని వాటిని మళ్ళీ సెకండరీ మార్కెట్లో అమ్ముతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దగ్గర ₹1 కొనుక్కుంటే, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ఆ బాండ్ని వీళ్ళు సెకండరీ మార్కెట్లో ₹10 ₹5 అమ్మి లాభాన్ని పొందుతారనమాట. ఆ చిన్న మార్జిన్ కోసం వీళ్ళు ఫంక్షన్ చేస్తారు. ఇవి స్టాండ్ ఎలోన్ ప్రైమరీ డీలర్. అయితే సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, స్టాండ్ ఎలోన్ ప్రైమరీ డీలర్స్కి ఒక రిక్వైర్మెంట్ పెడుతుంది. ఆ రిక్వైర్మెంట్ ఏమంటాం, అండర్ రైటింగ్ రిక్వైర్మెంట్ అంటాం. అండర్ రైటింగ్ అంటే అర్థం ఏంటి అంటే, ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఈ ప్రైమరీ డీలర్, స్టాండ్ ఎలోన్ ప్రైమరీ డీలర్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలి, దే మస్ట్ కమిట్ టు purchasing a certain portion of government securities.
ప్రభుత్వం ఇష్యూ చేసే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కొంత పోర్షన్ వీళ్ళు కొంటాము, ఖచ్చితంగా బయట మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా అనేది సంబంధం లేదు, మేము ఎలాగైనా కొంత పర్సంటేజ్ కొంటామని కమిట్మెంట్ ఇవ్వడాన్నే అండర్ రైటింగ్ అంటాం. సో నువ్వు స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్గా ఉండాలి అంటే మీరు అండర్ రైటింగ్ రిక్వైర్మెంట్కి మీరు తల ఉంచాలి. సో అంటే ప్రభుత్వం ఎప్పుడైనా ఇష్యూ చేస్తే ఒక 40% లేదా 50% లేదా 30% అది ఖచ్చితంగా వీళ్ళు కొంటామని కమిట్మెంట్ ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి? వెన్ ద మార్కెట్ కండిషన్స్ ఆర్ నాట్ గ్రేట్, ప్రజలు ముందుకు రాకపోతే, మార్కెట్లో బాండ్స్కి డిమాండ్ ఎక్కువగా లేదనుకోండి, అలాంటి సందర్భంలో ప్రభుత్వానికి ఈ కమిట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. సో వీళ్ళు అండర్ రైటింగ్ కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొంత పోర్షన్ కొంటారు. సో గవర్నమెంట్ ఇష్యూ చేసిన ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అవ్వకుండా కాపాడడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఈ ఎస్పీడీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనడానికి వాళ్ళకి ఫండ్స్ కావాలి కదా. సో వాళ్ళు ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారు? దే కెన్ జనరేట్ ఇన్ మల్టిపుల్ వేస్. ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పిందంటే మీరు ఫారిన్ కరెన్సీ ఫండ్స్ని కూడా తెచ్చుకోవచ్చు, ఆ డబ్బులతో మీరు ఇండియాలో బాండ్స్ కొనుక్కోవచ్చు అని ఆర్బీఐ చెప్తుంది. అంటే విదేశాలలో మీరు ఫారిన్ కరెన్సీలో లోన్ తీసుకోవడం కావచ్చు, లేదా ఫారిన్ కరెన్సీలో మీరు చూడండి ఫారిన్ కరెన్సీలో మీరు బారో చేసుకోవచ్చు, రైట్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ లాంటివి యూజ్ చేసుకొని మీరు ఇండియాలో మన ప్రైమరీ మార్కెట్లో పార్టిసిపేట్ చేయవచ్చు అని ఆర్బీఐ వాళ్ళని ఇప్పుడు అలౌ చేస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎ ప్రైమరీ డీలర్ అండ్ వాట్ ఈజ్ ఎ స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్. స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్ అదొకటే పనిగా పెట్టుకుంటుంది. ప్రైమరీ డీలర్ అంటే ఎనీవన్ హూ ఎంగేజెస్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క ప్రైమరీ మార్కెట్లో. ప్రైమరీ మార్కెట్ అంటే అర్థం ఏంటి? మొదటిసారి ఏదన్నా ఇష్యూ చేస్తే అది ప్రైమరీ మార్కెట్ అవుతుంది. ఆల్రెడీ ఇష్యూ చేసింది మళ్ళీ కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతూ ఉంటే ఆ మార్కెట్ మనకి సెకండరీ మార్కెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ల్యాండ్ వ్యవసాయ భూమి కొనేసి దాన్ని ప్లాట్లు చేసి అమ్మాడు అనుకోండి, మొట్టమొదటిసారి చేసేది ప్రైమరీ అవుతుంది. తర్వాత కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు అమ్మకాలు కొనుగోలు కంటిన్యూ చేస్తారు కదా, అది సెకండరీ అవుతుంది అనమాట. ఏదైనా ప్రైమరీ అంటే ఫస్ట్ టైం చేసేది, తర్వాత ఆల్రెడీ ఉన్న మళ్ళీ అమ్మకాలు కొనుగోలు చేస్తే దట్ ఈస్ సెకండరీ. ఇది దేనికైనా మీరు అప్లై చేయొచ్చు ఈ కాన్సెప్ట్ని. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. దట్స్ ఇట్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, సన్నగా పొడుగ్గా మనకు కనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇది ఒకసారి గమనించండి. NABFID expects loan sanctions to top 2 lakh crores in FY25. NABFID వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2024-25 ఆర్థిక సంవత్సరంలో లోన్ శాంక్షన్స్ అనేవి 2 లక్షల కోట్లు దాటుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు ఈ NABFID ఏంటి, దీని కథ, ఫుల్ ఫామ్ ఏంటి చూడండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. సో మరి దీని ఓనర్ ఎవరు? గవర్నమెంట్. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఓన్డ్ DFI, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి అంటాం. సో ఈ గవర్నమెంట్ ఓన్డ్ DFI అనేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇట్ ఎక్స్పెక్ట్స్ ఇట్స్ లోన్ శాంక్షన్స్ పైప్లైన్ టు డబుల్ టు అబౌట్ 2 lakh crores బై మార్చ్ ఎండ్ 2025 ఎగ్నెస్ట్ అబౌట్ 1 lakh crore యాజ్ ఆఫ్ మార్చ్ ఎండ్. ఇప్పటి మార్చి వరకు 1,00,000 కోట్ల వరకు మాత్రమే లోన్స్ ఇచ్చింది. ఈ అప్కమింగ్ ఇప్పుడు రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో కనీసం 2 లక్షల కోట్లు మేము లోన్లు ఇస్తామని టార్గెట్ పెట్టుకున్నాము, అవుతుందని చెప్తుంది. అయితే ఈ NABFID అనేది ఎందుకు తీసుకొచ్చారంటే మనకి చూడండి 2022లో దిస్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాజ్ సెటప్ ఇన్ 2022 అండర్ NABFID యాక్ట్ 2021. ఎందుకు? యాజ్ ద ప్రిన్సిపల్ ఎంటిటీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఇన్ ది కంట్రీ. ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫండింగ్ కల్పించడం అనేది దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొవైడ్ ఫండింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి ఫండింగ్ కల్పించడం అనేది ప్రధానమైన ఆబ్జెక్టివ్గా ఈ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ 2022లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది? పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ 15 ఏళ్ళు 20 ఏళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటికి లోన్లు ఇవ్వడం అనేది దీని యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. అయితే మీరు అడగొచ్చు, సార్ పెద్ద ఆర్గనైజేషన్స్కి లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇలాంటి ఆర్గనైజేషన్ తీసుకురావడానికి అవసరం ఏంటి? బ్యాంక్స్ విషయంలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, ALM అంటాం, అంటే అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్. సో బ్యాంక్స్కి అసెట్స్ ఏంటి? బ్యాంక్స్కి అసెట్స్ ఏంటి? లోన్స్. లయబిలిటీస్ ఏంటి? డిపాజిట్స్. ప్రధానంగా బ్యాంకులు డిపాజిట్లు సేకరించేటప్పుడు 1 ఇయర్కి, 6 మంత్స్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి ఉంటాయి. అంతకంటే లాంగ్ పీరియడ్కి ఎవరు డిపాజిట్ చెయ్యరు, బ్యాంక్స్ కూడా ఆఫర్ చేసిన ఎవరు కొనరు.
సో అందుకని ఎట్ ద మ్యాక్స్ 5 years వరకు ఎఫ్డీలు మనం చూస్తాం. కానీ బ్యాంకులు ఇచ్చే లోన్లు 10 yearsకి 15 yearsకి 20 yearsకి లాంగ్ టర్మ్ లోన్స్ కూడా కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. మరి నువ్వు డిపాజిట్లు బ్యాంకులు తీసుకునే డిపాజిట్లకేమో వాళ్ళు వెంటనే పేమెంట్లు చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఎవరికైతే లోన్స్ ఇస్తామో వాళ్ళు మనకి తిరిగి ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల బ్యాంక్స్కి వచ్చే ప్రాబ్లమ్నే అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అంటాం. అంటే మనం ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో ఫండ్స్ వాళ్ళకి తొందరగా ఇవ్వాలి, మనం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు మనకి లేటుగా ఇస్తారు. ఈలోపు మనకి ఫండింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఏఎల్ఎం అంటాం, లేదా అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అంటాం. సో ఈ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసమని బ్యాంక్స్ కంటే కూడా మనకి సెపరేట్ డిఎఫ్ఐ, డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటే బెటరు టు సపోర్ట్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనే ఉద్దేశంతో ఎన్ఏబిఎఫ్ఐడిని 2022లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? బాగా ఎక్కువ టైం పట్టే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్కి లోన్స్ అనేవి ఇవి ఇస్తుందన్నమాట. అలా ఇవ్వడం ద్వారా ఆ ప్రాజెక్ట్స్ని ఈ ఎన్ఏబిఎఫ్ఐడి అనేది సపోర్ట్ చేస్తుంది. సో 2022లో దీని ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ 2023 మార్చి 2023 ఆ క్వార్టర్లో 18,560 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 83,280 కోట్లు శాంక్షన్ చేశారు. ఓవరాల్గా క్యూములేటివ్గా 1,00,000 కోట్ల లోన్లు దాటారు. సో రాబోతున్న ఆల్రెడీ రన్ అవుతున్న నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లేదా కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో 2,00,000 కోట్లు లోన్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే వీళ్ళకి మీకు డౌట్ రావచ్చు, బ్యాంక్స్ కంటే మనకి డిపాజిట్ల ద్వారా మనీని వాళ్ళు సేకరించి వాళ్ళు లోన్స్ ఇస్తారు, మరి ఎన్ఏబిఎఫ్ఐడికి లోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్, వాళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు డౌట్ రావచ్చు. సో వాళ్ళకి ఎలా వస్తాయంటే బాండ్ మార్కెట్ ద్వారా. మరి గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ కదా, సో ఎన్ఏబిఎఫ్ఐడి కూడా బాండ్స్ ఇష్యూ చేస్తుంది, తద్వారా ఫండ్స్ తీసుకొస్తుంది, ఆ ఫండ్స్ని లోన్స్ రూపంలో ఇస్తుంది. అలాగే బ్యాంకుల దగ్గర మల్టీలేటరల్ క్రెడిట్ లైన్స్, అంటే ఇంటర్నేషనల్గా మల్టీలేటరల్ బ్యాంక్స్ ఉంటాయి మనకి, ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇలాంటివి, వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేస్తుంది. అలా తెచ్చిన ఫండ్స్ని లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లోన్స్ రూపంలో ఇవ్వడం ద్వారా సపోర్ట్ చేస్తుంది ఈ ఎన్ఏబిఎఫ్ఐడి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో ఇది ఒక సింపుల్ న్యూస్ ఐటమ్. మనకి ఏప్రిల్స్ గ్రాస్ జిఎస్టీ టేకింగ్స్ మనకి ది పవర్ పాస్ 2.1 lakh crore ఇన్ న్యూ రికార్డ్. 2.1 లక్షల కోట్లు ఏప్రిల్ యొక్క గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి పెరిగాయి. సో ఇది ఒక న్యూ రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే ఇండియాలో జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత 2017లో తీసుకొచ్చారు. ఇండియాలో జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ఏ మంత్లో కూడా ఇంత ఎక్కువ కలెక్షన్స్ అనేవి జరగలేదు. 2.1 lakh crore జిఎస్టీ కలెక్షన్ జరిగి సరికొత్త రికార్డు తీసుకురావడం జరిగింది. సో కొంచెం మీకు మరి న్యూస్లో చెప్పడానికి ఎక్కువ లేదు కాబట్టి ఐ విల్ కవర్ సంథింగ్ అబౌట్ జిఎస్టీ. సో జిఎస్టీ అనగానే మీకు ఫుల్ ఫామ్ ఏంటి? గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది రాకముందు మనకి గుడ్స్కి వేరేగా, సర్వీసెస్కి వేరేగా ట్యాక్స్లు ఉండేవి. సర్వీసెస్కి సర్వీస్ ట్యాక్స్ అని, గుడ్స్ పైన వ్యాట్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని రకరకాల పేర్లతో రకరకాల ట్యాక్స్లు ఉండేవన్నమాట. ఇలా అన్ని ట్యాక్సెస్ని కంబైన్ చేసి ఒకటే ట్యాక్స్ ఇండియాలో ఉండాలి. దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, సింప్లిఫై అవుతుంది. ఇండియా మొత్తం సింగిల్ మార్కెట్గా ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సిస్టమ్, ఒక కంట్రీలో ఒక సిస్టమ్ అని కాకుండా అన్నీ ఒకే సిస్టమ్ మీద రన్ అయితే ప్రతి ఒక్క బిజినెస్కి, ప్రతి ఒక్క కన్జ్యూమర్కి కూడా చాలా సులువుగా ఉంటుంది, కాస్ట్లు తగ్గుతాయి, కంప్లైంట్స్ అనేది ఈజీ అవుతుంది అనే రకరకాల కారణాలతో జిఎస్టీని తీసుకురావడం అనేది జరిగింది. సో జిఎస్టీని తీసుకొచ్చిన తర్వాత మీరు గుడ్స్ పైన అయినా సర్వీసెస్ పైన ఏ ట్యాక్స్ ఉందంటే ఒకటే ట్యాక్స్ పేరు చెప్తారు, దట్ ఈస్ జిఎస్టీ. అయితే ఈ జిఎస్టీలోకి కొన్ని ఐటమ్స్ ఇంకా తేలేదు. ఎలక్ట్రిసిటీ ఇంకా రాలేదు, పెట్రోలియం ఇంకా రాలేదు, అలాగే ఆల్కహాల్, ఈ మూడు కూడా ఇంకా, లిక్కర్ అనేది కూడా ఇంకా జిఎస్టీ సిస్టంలోకి రాలేదు. మెజారిటీ చాలా ఐటమ్స్ అన్నీ కూడా మనకు వచ్చాయి. సో జిఎస్టీలో ఎన్ని స్లాబ్స్ ఉండాలి, ఏ ఐటెం పైన ఎంత ట్యాక్స్ వేయాలి అనేది జిఎస్టీ కౌన్సిల్ అనేది నిర్ణయిస్తుంది. సో జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకు? జిఎస్టీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చిన ప్రక్రియ కాబట్టి సో దీన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని గుర్తుపెట్టుకోండి. అలాగే జిఎస్టీలో మనం సాధారణంగా 3 పేర్లు వింటుంటాం: సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని. సో ఏ టైంలో ఏది వేస్తారు అనేది మీరు ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఒక వస్తువు ఒక స్టేట్ S1 అనుకోండి,
ఒక స్టేట్లో ప్రొడ్యూస్ అయ్యి అదే స్టేట్లో కన్జ్యూమ్ అయింది అనుకోండి, అంటే అదే స్టేట్లో ప్రొడక్షన్ జరిగింది, అదే స్టేట్లో కన్జంప్షన్ లేదా సేల్ జరిగింది అనుకోండి, అప్పుడు సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ అనేది అప్లికబుల్. ఏమవుతుంది మనకి? సెంట్రల్ జిఎస్టీ మరియు స్టేట్ జిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వస్తువు పైన 18% ట్యాక్స్ అయితే దాన్ని 9%గా డివైడ్ చేసి 9% ఎస్జిఎస్టీ కింద, 9% సిజిఎస్టీ కింద స్టేట్ సగం సెంటర్ సగం పంచుకుంటాయి. అలా కాకుండా ఒక స్టేట్లో వస్తువు ప్రొడక్షన్ జరిగి ఇంకొక స్టేట్లో వస్తువు యొక్క కన్జంప్షన్ జరిగింది అనుకోండి, ఒక స్టేట్లో ప్రొడక్షన్ జరిగి ఇంకో స్టేట్లో కన్స్ట్రక్షన్ జరిగిందంటే అప్పుడు దానిపైన ఐజిఎస్టీ అని విధిస్తారు. సో అది 18% ట్యాక్స్ అయితే 18% కూడా ఐజిఎస్టీగానే విధిస్తారు. ఈ ఐజిఎస్టీ అమౌంట్ అనేది ఫస్ట్ సెంటర్కి వెళ్ళిపోతుంది. సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇందులో కొంత షేర్ ఇది స్టేట్కి ఇస్తుంది. ఏ స్టేట్కి ఇస్తుందంటే కన్జంప్షన్ జరిగిన స్టేట్కి. అంటే ఎక్కడైతే సేల్ జరిగిందో, ఎక్కడైతే కన్జంప్షన్ జరిగిందో, ప్రొడక్ట్ యొక్క డెస్టినేషన్ అక్కడ సోర్స్ కాదు, డెస్టినేషన్ దగ్గర డెస్టినేషన్ స్టేట్కి ఫండ్స్ షేర్ చేస్తుంది. అందుకే జిఎస్టీ మనం డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని చెప్పి అంటాం. వీ కాల్ ఇట్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జిఎస్టీ ఇది ఎక్స్పోర్ట్స్ పైన అప్లికబుల్ కాదు. ఎందుకు? డెస్టినేషన్ బేస్డ్ కదా. మరి విదేశాలు అక్కడ మనం ట్యాక్స్ వేయలేం కదా. మనం ఎక్కడ వేయొచ్చు, సోర్స్లో మనం ట్యాక్స్ వేయచ్చు, కానీ జిఎస్టీ అనేది సోర్స్ బేస్డ్ కాదు. కన్జంప్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ వేయాలి, కానీ కన్జంప్షన్ అయ్యే ప్లేస్ మీద మనకి జ్యూరిస్డిక్షన్ లేదు. అందుకని ఎక్స్పోర్ట్స్ పైన జిఎస్టీ అనేది ఉండదు. సో అందుకే వీ కాల్ ఎక్స్పోర్ట్స్ యాజ్ జీరో రేటెడ్. ఎక్స్పోర్ట్స్ని జీరో రేటెడ్ అంటాం, అంటే వాటి మీద జిఎస్టీ అనేది ఉండదు. మరి ఇంపోర్ట్స్ పైన జిఎస్టీ ఉంటుందా? ఉంటుంది. ఇంపోర్ట్స్ పైన జిఎస్టీ ఉంటుంది, ఎందుకంటే వస్తువు వేరే దేశంలో ప్రొడక్షన్ జరిగినప్పటికీ కన్జంప్షన్ ఇండియాలో జరుగుతుంది. జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ కదా. మరి ఆ వస్తువుకి డెస్టినేషన్ ఇండియా కాబట్టి ఇండియాలో జిఎస్టీ కట్టాల్సిందే. ఈ పాయింట్స్ మీరు సమ్ బ్రీఫ్ పాయింట్స్, మీకు ఎక్కువగా న్యూస్లో ఏం లేవు కాబట్టి ఇవన్నీ మీకు కవర్ చేశాం. ఇవన్నీ మీకు ఎగ్జామ్లో కాన్సెప్చువల్గా అడగడానికి అవకాశం ఉన్న కొన్ని టాపిక్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ ఇది. మీకు న్యూస్లో వచ్చింది, NCLT logs 43% rise in debt resolution cases, says IBI. What is IBI? Insolvency and Bankruptcy Board of India. Insolvency and Bankruptcy Board of India అని చెప్పి అంటాం. సో ఇది దేని గురించి మాట్లాడతామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ IBC, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ యాక్ట్. ఇది 2016లో తీసుకొచ్చిన ఒక చట్టం. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ యాక్ట్ 2016లో తీసుకొచ్చారు. దేనికోసం? ఈ బ్యాడ్ లోన్స్ పెరిగిపోతున్నాయి కదా విపరీతంగా, బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని కట్టకుండా ఉన్న మొండి బకాయిలు, NPA ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడం కోసం తీసుకొచ్చిన చట్టాల్లో ఇది కూడా ఒక చట్టం, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్. అయితే మీకు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను, చెప్పిన తర్వాత మన టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 పదాలు వినిపిస్తున్నాయి, ఇన్సాల్వెన్సీ, ఇంకో పదం బ్యాంక్రప్ట్సీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటి అంటే మీ దగ్గర పేమెంట్స్ చేయడానికి డబ్బులు లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు వచ్చింది, ఎంప్లాయీస్కి కావచ్చు, మీకు రా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, మీకు సర్వీసెస్ అందించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి పేమెంట్ చేయడానికి మీ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ లేవు అనుకోండి, యు ఆర్ టెంపరరీలీ ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెన్సీ ఇండికేట్స్ యువర్ ఇనిబిలిటీ టు మేక్ పేమెంట్స్. సాల్వెంట్ కాదు, సాల్వెంట్ అంటే లిక్విడ్ ఉంది, క్యాష్ ఉంది అని అర్థం. మీకు అవసరానికి క్యాష్ లేని పరిస్థితిని మనం ఇన్సాల్వెన్సీ అంటాం. ఇన్సాల్వెన్సీ వచ్చిందంటే కంపెనీ దివాలా తీసేసింది అని కాదు, టెంపరీగా వాళ్ళు పేమెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, ఎంప్లాయీస్కి శాలరీస్ పెండింగ్ పెట్టారు, రా మెటీరియల్ ఇచ్చిన వాళ్ళకి పెండింగ్ పెట్టారు అని అర్థం. కంప్లీట్గా దివాలా తీసిందని కాదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ. మరి బ్యాంక్రప్ట్సీ అంటే అర్థం ఏంటి? బ్యాంక్రప్ట్సీ అనేది ఒక లీగల్ టర్మ్, అంటే ఒక ఏమంటారు, ఒక అథారిటీ ఉన్న ఆర్గనైజేషన్ ఈ పర్టికులర్ ఈ కంపెనీ మరి ఇంకా రన్ అవ్వలేదు అని తేల్చేస్తే అప్పుడు అది బ్యాంక్రప్ట్ అయ్యింది లేదా దివాలా తీసింది అంటాం. దివాలా తీసిందని మనం చెప్పుకోకూడదు, దానికి అథారిటీ ఉన్న ఆర్గనైజేషన్స్ మాత్రం అఫీషియల్ ప్రాసెస్ని ఫాలో అయ్యి డిక్లేర్ చేయాలి. సో లీగల్ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఒక ఆథరైజేషన్ ఉన్న ఆర్గనైజేషన్ ఒక సంస్థని బ్యాంక్రప్ట్ అని చెబితే అప్పుడు ఇది దివాలా తీసినట్లు. అర్థమవుతుందా? ఇది లీగల్ టర్మ్, ఇది మన రెగ్యులర్ టర్మ్ అనమాట. సో ఏ కంపెనీ కూడా తనను తాను బ్యాంక్రప్ట్ అని చెప్పుకోలేదు. నేను బ్యాంక్రప్ట్ అని ఫైల్ చేయొచ్చు. అగైన్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ద ప్రాసెస్
అండ్ ద రిలవెంట్ అథారిటీ మస్ట్ డిక్లేర్ దట్ యు ఆర్ బ్యాంక్రప్ట్. మీకు మీరు డిక్లేర్ చేసుకోవడానికి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు తెలుసుకోవాల్సిన 2 పదాలు. సో ఐబీసీ అనేది ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ప్రాథమికంగా ఒక బిగ్ రెవల్యూషన్ తీసుకొచ్చింది ఈ ప్రాసెస్లో. నేను చెప్పే పాయింట్ మీకు యూపీఎస్సీ వాళ్ళకి మెయిన్స్లో చాలా బాగా హెల్ప్ అయ్యే పాయింట్. గ్రూప్స్ వాళ్ళు ఫ్యాక్చువల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఇంతకుముందు ఎలా ఉండేదంటే వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ డెటర్స్ ఇన్ పొసెషన్. జాగ్రత్తగా వినండి, నేను 2 పదాలు చెప్తాను. డెటర్స్ ఇన్ పొసెషన్ అండ్ క్రెడిటర్స్ ఇన్ కంట్రోల్. ఈ 2 జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు ఏమైందంటే ఎవరైనా పేమెంట్ ఫెయిల్ అయితే వాళ్ళ మీద బ్యాంకు వాళ్ళు కేసు పెడితే కేసు తేలేంత వరకు కూడా బ్యాంకు చేతికి కంట్రోల్ వచ్చేది కాదు. సో కేసు సుప్రీంకోర్టుకో హైకోర్టుకో లేకపోతే దాని ట్రైబ్యునల్కి వెళ్తే అది తేలేలోపు ఈ ఎగ్గొట్టాలనే ప్లాన్లో ఉన్న కంపెనీ వాడు ఏం చేస్తాడు, మొత్తం ఆస్తులన్నీ చక్కబెట్టేస్తాడు. ఆడ పర్సనల్ గానో వాళ్ళ వైఫ్ పేరు మీద వాళ్ళ బామ్మడి పేరు మీద కంపెనీ ఆస్తులన్నీ అవగొట్టేస్తాడు. అవగొట్టేసి ఒకవేళ తీర్పు బ్యాంకుకు అనుకూలంగా వచ్చినా అమ్ముకుందామన్నా సరే కంపెనీలో ఆస్తి లేని పరిస్థితి వచ్చేసేది. ఇది ఇంతకు ముందున్న కండిషన్. డెటర్స్ ఇన్ పొసెషన్, మొత్తం కంపెనీ ఆస్తులపైన కేసు నడుస్తున్నప్పటికీ డెటర్ అంటే అప్పు తీసుకున్నాడు, అప్పు తీసుకున్నవాడికే కంట్రోల్ ఉండేది, వాళ్ళ కంట్రోల్లోనే మొత్తం ఉండేది. కానీ ఐబీసీలో ఏమైందంటే ఐబీసీలో మీ మీద అప్లికేషన్ ఫైల్ అయ్యింది, రెలవెంట్ అథారిటీ దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఇమీడియట్గా కంపెనీ మీద కంట్రోల్ అంతా మీరు కోల్పోతారు. క్రెడిటర్స్ విల్ టేక్ కంట్రోల్. క్రెడిటర్ అంటే ఎవరు, అప్పు ఇచ్చినవాడు. అప్పు ఇచ్చిన వాడికి కంపెనీ కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. ఇది సిగ్నిఫికెంట్ చేంజ్ బ్రాట్ అబౌట్ బై ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీ వాడు ఎవరైతే బ్యాంకుకి ఎగ్గొడుతున్నాడో వాడు ఐబీసీ రిజల్యూషన్ వాళ్ళ మీదకి యాక్సెప్ట్ అయ్యింది అంటే కంట్రోల్ మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యాక్సెప్ట్ అవ్వడం రిజెక్ట్ అవ్వడం అని మాట్లాడుతున్నాం. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు రిజెక్ట్ చేస్తారు, వాళ్ళని మనం అడ్జుడికేటింగ్ అథారిటీస్ అంటాం. అడ్జుడికేటింగ్ అథారిటీస్ మనకి 2 ఉంటాయి. ఒకటి డెట్ రికవరీ ట్రైబ్యునల్, రెండవది నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఓకేనా. సో చిన్న చిన్న ఇండివిజువల్ సోల్ ప్రొపరేటర్షిప్స్ కావచ్చు, చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, ఒక చిన్న చిన్న పార్ట్నర్షిప్స్, ఇలాంటి వాటికి డిఆర్టీ సరిపోతుంది. పెద్ద పార్ట్నర్షిప్స్ లేదా కంపెనీస్కి సంబంధించిన కేసులన్నీ కూడా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి వెళ్తాయి. 2 కూడా ట్రైబ్యునల్స్. ట్రైబ్యునల్స్ అంటే స్పెషల్లీ డిజైన్డ్ కోర్ట్స్ అనమాట. ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏర్పాటు చేయబడ్డ క్వాసై అంటే సెమీ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్స్ని మనం ట్రైబ్యునల్స్ అంటాం. కంపెనీ లాకి సంబంధించి కంపెనీ లా బేస్ చేసుకొని ఉన్న కేసెస్ని హ్యాండిల్ చేసేది నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఇప్పుడు చూడండి, అదే ఇక్కడ రాశారు. ఎన్సీఎల్టీ లాగ్స్ 43% రైజ్ ఇన్ డెట్ రెజల్యూషన్. డెట్ రెజల్యూషన్ అంటే అర్థం ఏంటి, అప్పు తీసుకున్నవాడు ఎగ్గొట్టాడు, సో బ్యాంక్ వాడేమో వాడిపైన ఐబీసీ కింద కేసు వేసాడు అనుకోండి. సో ఆ డెట్ రెజల్యూషన్ కోసం జరిగే ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది. దాన్నే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటాం. ఇదంతా ఐబీసీ గురించి నేను ఒక వీడియో చేశాను, మీరు చెక్ చేయండి మన యూట్యూబ్లో. ఐబీసీ లేదా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ సురేష్ సార్ లేదా ఐబీసీ ఎల్టెక్స్ క్లాసెస్ అని సెర్చ్ చేయండి, మీకు కంప్లీట్ వీడియో ఉంటుంది. నేను ప్రతి ఒక్క ప్రాసెస్ ఒక ఫ్లో చార్ట్ వేసి మరీ చెప్పాను. సో ఇప్పుడు ఎన్సీఎల్టీ అనేది ఎవరు, అడ్జుడికేటింగ్ అథారిటీ, అంటే దీనికి సంబంధించిన కేసులపైన తీర్పులు ఇచ్చే అథారిటీ. వీళ్ళు ఏం చెప్తున్నారు, 43% రైజ్ ఇన్ డెట్ రెజల్యూషన్. సో కేసులు వాళ్ళ దగ్గరికి వస్తే ఆ కేసులు ఎన్ని రిజాల్వ్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్ కదా మనకి. 43% పెరిగిందంట లాస్ట్ ఇయర్తో పోలిస్తే. రిజాల్వ్ అయిన కేసుల సంఖ్య 43% పెరిగింది. 2022-23లో 189 కేసులు రిజాల్వ్ అయితే లాస్ట్ ఇయర్ 23-24లో 270 కేసులు రిజాల్వ్ అయ్యి 43% ఇంక్రీజ్ అనేది జరిగిందని ఇబ్బీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డు చెప్తుంది. సో ఇబ్బీ ఈజ్ ది ఎపెక్స్ బాడీ యాజ్ ఫార్ యాజ్ ఇన్సాల్వెన్సీ ఈజ్ కన్సర్న్డ్. సో ఇబ్బీ అనేది ఓవరాల్గా రెగ్యులేటర్ అని మీరు చెప్పొచ్చు. సో ఇందులో మనకి ఇది రెగ్యులేటర్, ఎన్సీఎల్టీ ఏమో అడ్జుడికేటింగ్ అథారిటీ. అయితే ఈ ప్రాసెస్ అంతా హ్యాండిల్ చేయడం కోసం వీ హ్యావ్ సమ్వన్ కాల్డ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్. వీళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లో పట్టభద్రుడు అనమాట. దాని మీద పూర్తిగా ట్రైనింగ్ తీసుకొని కోర్సులు తీసుకున్న వాళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్. ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్కి సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్. ఈ ఐపీఏలు ఏం చేస్తాయి, వీళ్ళకి సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తాయి. సో సర్టిఫికెట్ తీసుకున్న ఐపీ ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు ఓవర్సీ చేస్తారనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి. రిమైనింగ్ అంతా ఓకే, బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దీస్ బేసిక్ పాయింట్స్ రిగార్డింగ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్.
సో ఈ ఆర్టికల్ చూడమ్మా, సెబీ బోర్డ్ అప్రూవ్స్ చేంజెస్ టు మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. న్యూస్లోకి వచ్చిందంటే మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, దే ఆర్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, అంటే మ్యూచువల్ ఫండ్స్కి, టు హ్యావ్ అన్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఫర్ డిటరెన్స్ ఆఫ్ పొటెన్షియల్ మార్కెట్ అబ్యూజ్ ఇంక్లూడింగ్ ఫ్రంట్ రన్నింగ్. సో ఇక్కడ కీవర్డ్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. చెప్పే పాయింట్ వింటే మీకు మొత్తం అంతా కంప్లీట్ క్లారిటీ వస్తుంది వీడు దేని గురించి మాట్లాడుతున్నాడని. ఇక్కడ మనకి ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. తర్వాత ఫ్రంట్ రన్నింగ్ అనే యాక్టివిటీ గురించి మాట్లాడారు. సో ఫ్రంట్ రన్నింగ్ అంటే అర్థం ఏంటి, ముందు పరిగెత్తడమా, దీని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీకు బేసిక్స్, మ్యూచువల్ ఫండ్ అంటే అర్థం ఏంటి. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది ఏం చేస్తుందంటే ఇట్ సెట్స్ అప్ ఏ ఫండ్. ఈ ఫండ్కి ఫండ్ మేనేజర్ ఉంటారు. ఫండ్ మేనేజర్ని ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు అపాయింట్ చేస్తారు. జనరల్గా కొన్ని సంవత్సరాల కెరియర్ ఉన్నవాళ్ళు, దానిపైన అవగాహన ఉన్నవాళ్ళు, సిఏలు లేదా ఎంబీఏలు గట్రా చేసిన గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఫండ్ మేనేజర్కి పెడతారు. ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే ఫండ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారో ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనేవి డిఫైన్ చేస్తారు. అంటే ఏంటి ఫండ్, ఈ ఫండ్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ కంపెనీస్లో పెడుతుంది మొత్తం చెప్తారు. దెన్ దే విల్ ఇన్వైట్ పీపుల్ టు పార్టిసిపేట్. దీంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనలాంటి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో మన దగ్గర డబ్బులు ఉంటే మనం ఆ డబ్బులతో ఈ ఫండ్ని కొనుక్కోవచ్చు. అలా మన దగ్గర కలెక్ట్ చేసిన ఈ మనీని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ ఫండ్ ఆబ్జెక్టివ్స్ ప్రకారం డిఫరెంట్ కంపెనీస్లో లేదా బాండ్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా వచ్చిన డబ్బు, దాని మీద వచ్చే రిటర్న్స్, ఈ ఫండ్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ ఆ ప్రాఫిట్స్ అనేవి వాళ్ళు ఎంత కొన్నారో దానికి తగ్గట్టుగా పంపకాలు అనేవి చేస్తారు. ఇది ట్రెడిషనల్గా హౌ మ్యూచువల్ ఫండ్ వర్క్స్. ఇప్పుడు చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే భయం. ఎందుకంటే మనకి తెలియదు ఎందులో పెట్టాలో తెలియదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడితే మన దగ్గర కలెక్ట్ చేసిన ఫండ్స్తో వాళ్ళు స్టాక్స్ కొంటారు. వాళ్ళకి రీసెర్చ్ టీమ్ ఉంటుంది, వాళ్ళకి సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటుంది, ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మనకంటే బెటర్ డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి అందులో పెట్టుకోవాలని ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది. మీరు రోజు న్యూస్ పేపర్లో యాడ్లు చూస్తున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రాబ్లం ఏంటంటే సెబీ ఏమంటుందంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నిటికీ కూడా సెబీ ఏం చెప్తుందంటే మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు డూ సంథింగ్ కాల్డ్ సర్వేలెన్స్ చేయాలి. అనెథికల్ యాక్టివిటీస్ కొన్ని జరుగుతున్నాయి. సో దాన్ని నివారించడం కోసం ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం బిల్డ్ చేయాలి మీరు అంటుంది. ఏంటి అనెథికల్ యాక్టివిటీస్ అంటే ఫ్రంట్ రన్నింగ్ అంటుంది. ఫ్రంట్ రన్నింగ్ అంటే అర్థం ఏంటి, మీకు స్పెసిఫిక్ టు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీయే చెప్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. లెట్స్ సే ఒక పర్టికులర్ ఫండ్ మేనేజర్ ఉన్నాడు. సో ఈ ఫండ్ మేనేజర్ పేరు రమేష్ అనుకోండి. సో రమేష్ ఒక పెద్ద మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేస్తున్నాడు. సో ఈ మ్యూచువల్ ఫండ్లో 1000 crores ఫండ్స్ చేరాయి, ప్రజలందరి దగ్గర వసూలు చేసిన ఫండ్స్ చేరాయి. సో రమేష్ అండ్ హిజ్ రీసెర్చ్ టీమ్ హ్యాస్ డిసైడెడ్ టు బై 10% స్టేక్ ఇన్ ఏబీసీ లిమిటెడ్. ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీలో 10% వాటా మనం కొనేద్దాము ఈ ఫండ్స్తో అని రమేష్ అండ్ హిజ్ రీసెర్చ్ టీమ్ డిసైడ్ అయ్యారు అనుకోండి. సో రమేష్ ఏం చేస్తారు, ఈ ఫండ్స్తో ఏబీసీ లిమిటెడ్లో 10% అంటే చాలా ఎక్కువ హ్యూజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కొనబోతున్నారు అని అర్థం. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కంపెనీలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ పెట్టి డబ్బులు పెట్టి కొన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ షేర్కి డిమాండ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఒకసారిగా పెరుగుతుందో షేర్ ప్రైస్ ఏమవుతుంది, ప్రైస్ కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. ఏబీసీ లిమిటెడ్ ప్రైస్ ఏమవుతుందమ్మా, పెరుగుతుంది ఒక్కసారి. మరి రమేష్కి ఆ విషయం తెలుసు కదా, ముందే తెలుసు. ఎందుకు, ఆయనే డిసైడ్ చేశారు ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి, ఏ కంపెనీ షేర్స్ కొనాలి, ఆయనే డిసైడ్ చేశారు. మరి ఒక్కసారిగా పెద్ద అమౌంట్ పెట్టుకుంటే ఆ షేర్ ప్రైస్ పెరుగుతుందన్న విషయం కూడా రమేష్కి తెలుసు. సో ఈ ఇన్ఫర్మేషన్ రమేష్కి ఉంది కాబట్టి రమేష్ ఒక తప్పు చేసే అవకాశం ఉంది. ఏంటది, ఆయన తన పర్సనల్ అకౌంట్, తనకంటూ ఒక పర్సనల్ అకౌంట్ ఉంటుంది కదా, డీమ్యాట్ అకౌంట్. నేను ఎలాగూ పలానా ఏబీసీ లిమిటెడ్ కంపెనీని మా ఫండ్ తరపు నేను కొనబోతున్నాను. సో కొన్నప్పుడు అది ఖచ్చితంగా పెరుగుతుంది, ఎంత కాదన్నా పర్మనెంట్గా పెరగకపోయినా టెంపరీగా ఖచ్చితంగా పెరుగుతుంది. దీని నుంచి నేను బెనిఫిట్ పొందుతానని భావించి మిస్టర్ రమేష్ ఒక పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేసేసి, ఎలాగ ఆయనకు ఉంటుంది కదా, ఈ మ్యూచువల్ ఫండ్ కొనడానికి ముందే ఈయనే ఏబీసీ లిమిటెడ్ కొనేసాడు అనుకోండి. కొనేసిన తర్వాత
తర్వాత మ్యూచువల్ ఫండ్ ద్వారా కొన్నాడు అనుకోండి, ఒకసారిగా పెరుగుతుంది, పెరిగితే సడన్గా ప్రైస్ పెరుగుతాయి, అప్పుడు దీన్ని నమ్మేసి ఆ బెనిఫిట్ రమేష్ పొందాడు అనుకోండి. దట్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ ఫ్రంట్ రన్నింగ్. అంటే నీకు ప్రయర్ నాలెడ్జ్, సంస్థ తర్వాత కొనబోతుందని ప్రయర్ నాలెడ్జ్ నీకు ఉంది, ఆ నాలెడ్జ్ని వాడి నువ్వు బెనిఫిట్ పొందడానికి ట్రై చేసావు పర్సనల్గా, ఇలాంటి దాన్ని ఏమంటాం, ఫ్రంట్ రన్నింగ్ అంటాం. ఓకే, ఇది మ్యూచువల్ ఫండ్స్లో. ఇలా కాకుండా రెగ్యులర్గా కూడా ఫ్రంట్ రన్నింగ్ అనే పదాన్ని వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ స్టాక్ బ్రోకర్. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బ్రోకర్ని పెట్టుకుంటారు. అంటే సెపరేట్గా ఒక మనిషికి అప్పచెప్పేస్తారు, నేను లాగిన్ అయ్యేవని నా వల్ల కాదు, నేను చెప్తాను నువ్వు చూసుకో అని చెప్పేసి ఒక సెపరేట్గా డెడికేటెడ్ బ్రోకర్స్ని పెట్టుకుంటారనమాట. సో ఇతను రేపు పొద్దున ఒక 10 కోట్ల రూపాయలతో ఇన్ఫోసిస్ షేర్స్ కొందామని చెప్పి అనుకుంటున్నాడు అనుకోండి. ఆ విషయం ఈ బ్రోకర్కి తెలిసింది, ఎందుకంటే బ్రోకర్ ద్వారా ఇంకా చేస్తాడు బాబు, రేపు 10 కోట్లు ఇన్ఫోసిస్ షేర్లు కొనని చెప్పేసి ఈ ఓనర్ బ్రోకర్కి చెప్పాడు. సో ఆ విషయం ముందుగానే తెలుసుకున్న బ్రోకరు రేపు అక్కడ కొంటాం కాబట్టి నేను ఈరోజే పర్సనల్ అకౌంట్లో తను ఇన్ఫోసిస్ షేర్స్ కొనేసాడు అనుకోండి, రేపు 10 కోట్లు పెట్టుకున్నప్పుడు ఒకసారిగా ఇన్ఫోసిస్ షేర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పెరిగితే ఆ బెనిఫిట్ నేను పొందుతానని నేను చేశాను అనుకోండి, అది కూడా ఫ్రంట్ రన్నింగ్ కిందకే వస్తుంది. అంటే మీకున్న అడ్వాన్స్ నాలెడ్జ్ లేదా ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాన్ని మీరు పెట్టుకొని దాన్ని మీ పర్సనల్ యూస్ కోసం వాడేసుకుంటే దాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటాం. ఇది ఒక అనెథికల్ బిహేవియర్. ఇలాంటి అనెథికల్ బిహేవియర్ని అరికట్టడానికి మీరు ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, మీరు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ సిస్టమ్ని తీసుకురావాలి అని సెబీ ఏముంటుంది, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటాం, వాటన్నిటికీ చెప్తోంది. అలాంటి వాటి కోసం సెపరేట్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది, ఆ రెగ్యులేషన్స్ని అప్రూవ్ చేసింది. ఇది ఇక్కడ మనకి ఆ రెగ్యులేషన్స్లో ఈ మార్పుల్ని అప్రూవ్ చేసిందని చెప్పి న్యూస్లో వచ్చింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ ఏంటి, ఫ్రంట్ రన్నింగ్. న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటి అని మీకు తెలియాలి. ఎకానమీలో ఎక్కువగా కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఏప్రిల్స్ పిఎంఐ సిగ్నల్స్ సెకండ్ బెస్ట్ గెయిన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ 42 months. గత 42 నెలల్లో సెకండ్ బెస్ట్ గెయిన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనకి ఏప్రిల్లో ఉంది అని చెప్పేసి పిఎంఐ ఇండికేట్ చేస్తుంది. వాట్ ఈస్ పిఎంఐ? పిఎంఐ అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇందులో ఈ డేటా మీకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, ఇది ఎవ్రీ మంత్ వస్తుంది ఈ డేటా, అందుకని మీరు డేటా మీద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ పిఎంఐ అంటే ఏంటో తెలియాలి. సో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏంటి అంటే ఇది మనకి సర్వీసెస్కి వస్తుంది, అలాగే గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కూడా వస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ సర్వే బేస్డ్ ఇండెక్స్. ఇట్ ఈజ్ ఏ సర్వే బేస్డ్ ఇండెక్స్ అనమాట. సో ఎవరికి సర్వే చేస్తారు? పర్చేజింగ్ మేనేజర్స్కి చేస్తారు. ఈ ఆర్గనైజేషన్స్లో ఉన్న పర్చేజింగ్ మేనేజర్స్కి సెట్ ఆఫ్ క్వశ్చనైర్ పంపిస్తారు. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని బేస్ చేసుకొని ఈ డేటా, ఓకేనా? సో ఇది పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ వాల్యూ అనేది మనకి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి 50, 50 ప్లస్, 50 మైనస్. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ యొక్క వాల్యూ అనేది 50 ప్లస్ వచ్చింది అనుకోండి, ఇట్ ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. అంటే ప్రీవియస్ మంత్తో పోలిస్తే మేము ఎక్స్పాండ్ అవుతున్నామని చెప్పినట్టు. 50 కంటే తక్కువ, 50 మైనస్ అంటే అర్థం ఏంటి? లెస్ దాన్ 50. లెస్ దాన్ 50 అనుకోండి, పోనీ గ్రేటర్ దాన్ 50 ఈక్వల్ టు 50. లెస్ దాన్ 50 వచ్చింది అనుకోండి, ఇట్ ఇండికేట్స్ కాంట్రాక్షన్. ప్రీవియస్ మంత్తో పోలిస్తే మేము కాంట్రాక్ట్ అవుతున్నాము అంటే అర్థం ఏంటి? మా ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అని అర్థం. ఇక్కడ రకరకాల ఆస్పెక్ట్స్ని దృష్టిలో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ రిక్రూట్మెంట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, రా మెటీరియల్ పర్చేజ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, సేల్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ప్రీవియస్ మంత్తో పోలిస్తే అడుగుతారనమాట. సో ఎక్కువ 50 ప్లస్ స్కోర్ ఇస్తే ఓవరాల్గా ఎస్ ప్రీవియస్ మంత్తో పోలిస్తే బెటర్గా ఉన్నట్టు, 50 లోపు స్కోర్ వస్తే ప్రీవియస్ మంత్తో పోలిస్తే బాగాలేనట్టు, 50 వస్తే మోర్ ఆర్ లెస్ ప్రీవియస్ మంత్ కరెంట్ మంత్ ఈక్వల్ అన్నట్టు అర్థం అనమాట. సో 50 ప్లస్ వచ్చిందంటే ఎక్స్పాండ్ అవుతున్నట్టే లెక్క. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ 55 వచ్చింది, ఈ మంత్ 51 వచ్చింది అనుకోండి. లాస్ట్ మంత్ 55 వచ్చి ఈ మంత్ 51 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి అర్థం? 51 వచ్చింది కాబట్టి ఎక్స్పాన్షన్ అవుతున్నట్టే అర్థం. కాకపోతే లాస్ట్ మంత్ అంతకు ముందు మంత్ కంటే ఎంత పెరిగిందో దాంతో పోల్చుకుంటే తగ్గింది. అంటే పెరుగుదల ఉంది కానీ స్పీడ్ తగ్గింది అని అర్థం అనమాట. పెరుగుదల ఉంది కానీ స్పీడ్ తగ్గింది అని అర్థం. సో ఇది పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ యొక్క కథ. ఈ లెస్ దాన్ 50 గ్రేటర్ దాన్ 50 ఈక్వల్ టు 50 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 59.1 ఉంది మార్చ్లో. హెచ్ఎస్బిసి వాళ్ళు తీసుకొచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ, ఇది సర్వీసెస్ది కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ. ఇప్పుడు 58.8 ఉంది. అంటే మార్చ్తో పోలిస్తే తగ్గింది కానీ స్టిల్ పాజిటివ్, ఎందుకంటే 50 ప్లస్సే ఉంది కాబట్టి పాజిటివ్ అని అర్థం అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, అంతకు మించి
పెద్దగా దీనిపైన ప్రశ్నలు అడిగే అవకాశం తక్కువ. మీకు ఓన్లీ ఇండియన్ ఎకానమీ క్లాసెసే కావాలన్నా సెపరేట్గా తీసుకోవచ్చు. కంప్లీట్ స్టాటిక్ పోర్షన్ మీ రెస్పెక్టివ్ ఎగ్జామ్స్ బట్టి మనం కవర్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ వాళ్ళకైతే 5,000 రూపీస్, గ్రూప్ 2 వాళ్ళు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ 3,000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ క్లాసెస్ మీకు వస్తాయి. ఎప్పటికప్పుడు కొత్త క్లాసెస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ కోర్సెస్లో మీరు ఎనీ టైం జాయిన్ అవ్వవచ్చు. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ.